దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, నాతో పాటు మీరు వెనకాల చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. పిల్లల పేతురు రాసిన పత్రికలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు, అది మొదటి మాట. రెండవ మాట ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, అది రెండవ మాట. పేతురు మొదటి పత్రిక అంతా కూడా విశ్వాసులు దేవుల్లో ఎలా ఉండాలి, విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే విషయాన్ని మొదటి పత్రికలో పేతురు గారు రాశాడు. రెండవ పత్రిక అంతా కూడా రెండవ రాకడ గురించిన విషయాలు ఆయన రాయడం జరిగింది. ఈ మొదటి పత్రికలో చివరి మాటలు చెప్తూ ఆయన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కూడా ఏముందట? సమయం ఉంది. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలంటే దానికి తగిన సమయము ఉంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము చూస్తే అక్కడ సొలొమోను అంటున్నాడు, ప్రతి దానికి కూడా సమయము కలదు. నాటుటకు సమయము కలదు, పుట్టడానికి సమయము కలదు, కొయ్యటానికి సమయము కలదు, ఏడవడానికి సమయము కలదు, నవ్వడానికి సమయము కలదు అని సొలొమోను గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే పిల్లరా, ప్రతి సందర్భానికి ప్రతి సంఘటనకు ఒక సమయం అనేది ఉంది. ఒక సమయం అనేది ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? మనం ఏడుస్తాం. కానీ ఏడ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కపక్క నవ్వాం అనుకోండి, ఏం చేస్తారు? మనల్ని చంపి పాత్ర పెట్టేస్తారు కదా. ఎందుకని? అది నవ్వే సందర్భం కాదు. ప్రతిదానికి కూడా ఏంటి? సమయము, సందర్భము ఉంది. చాలామంది సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడరు, సమయ సందర్భాన్ని బట్టి ప్రవర్తించరు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదానికి కూడా దేవుడు సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలోనే దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. ఆ సమయంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సమయంలోనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, సమయము రాకుండానే ఏ కార్యము జరగదు. ఇప్పుడు ఆకలేస్తుంది అనుకోండి, ఆకలేసిన వెంటనే మనకి అన్నం దొరుకుతుందా? అన్నం వండటానికి మనకి ఏం జరుగుతుంది? సమయం పడుతుంది. ఒక అరగంటో లేకపోతే ఒక 30 గంటో సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత మనకి అన్నం ఉడుకుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఆశీర్వాదం కావాలన్నా, ఒక వ్యక్తికి దేవుని కావాలన్నా ప్రతి దానికి ఏముందంటే సమయము అనేది ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, శారాలు ఉన్నారు. ఆదికాండం 17వ అధ్యాయంలో చూస్తే ఈ 17వ అధ్యాయంలో అబ్రహాము, శారా వారి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు శారాకు ఎవరు పుట్టలేదు? పిల్లలు పుట్టలేదు. శారమ్మ గారికి పిల్లలు లేరు. 17వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము సిద్ధపరిచిన విందు తినేసిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? 17వ అధ్యాయం తీసారా? 17వ అధ్యాయం 18వ అధ్యాయమా? ఓకే 18వ అధ్యాయం 14 వచ్చి చదువుదాం. ఆది కాండము 18వ అధ్యాయం 14 వచ్చును. యెహోవాకు సాధ్యమైన 14
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును అనెను. హల్లెలూయా. ఈ 18వ అధ్యాయములో మనం చూసినప్పుడు శారమ్మ గారి దగ్గరికి, అలాగే అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు వారు పెట్టిన విందు తిన్నారు, చాలా సంతోషించారు. వారు వెళుతూ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటకు శారమ్మ గారు నవ్వారు, అబ్రహాము గారు కూడా నవ్వారు. 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వారికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. ఏ మాటకి నవ్వాడు? నీకు పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు అబ్రహాము శారాలు ఏం చేశారు? నవ్వారు. కారణం ఏమిటి అంటే అబ్రహాం అంటున్నాడు, 100 ఏళ్ల వారికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారాకు పిల్లలు పుడతారా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి సాధ్యము కాదేమో, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత చదివినా ఉద్యోగం రావట్లేదు, ఇంక నాకు ఉద్యోగం రాదు అనుకోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, మరి సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, నాకు వివాహం కావట్లేదు, ఇక నాకు పెళ్ళి అవ్వలేదేమో అనుకోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో నేను ఏది సంపాదించలేకపోతున్నాను, ఇంక నాకు ఏది దొరకదు అనుకోవచ్చు. కానీ పిల్లరా, దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏ ఆశీర్వాదం కావాలో, ఎవరికి ఏ బహుమానం కావాలో, ఎవరికి ఏది ఆశీర్వాదము కావాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన దేవుని కార్యముల కొరకు మనము ఆ సమయం కొరకు, ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. అందుకనే శారమ్మతోనూ అబ్రహాముతో అంటున్నాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలము అన్నాడు. అంటే దేవుడు శారమ్మ గారికి, అబ్రహాముకి దేవుడు ఒక నిర్ణయాన్ని దేవుడు నిర్ణయించాడు. అంటే దేవుని ప్రణాళికలో శారమ్మ గారికి పిల్లలు పుడతారు ఉందా లేదా? ఉంది. కానీ శారమ్మ గారికి మాత్రం నాకు పిల్లలు పుడతారు అని లేదు. దేవుని బిడ్డలారా, వారి జీవితంలో నిరాశతో ఉన్నారు, వారు బ్రతుకులో నిరాశలో ఉన్నారు. నిరాశలో ఉన్న జీవితానికి దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, నిర్ణయ కాలమందు నేను మీకు బిడ్డలను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కుమారుడు కంటాడని చెప్పాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు, సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు, నేను ఈ సమస్య నుండి, ఈ కష్టాల నుండి నేను తొలగింపబడగలనా అని చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం. ఎన్నోసార్లు మనమే దుఃఖపడుతూ ఉంటాం. ఎన్నోసార్లు మనమే వేదన పడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నీవు పొందాలంటే దానికి ఒక సమయము ఉన్నది, ఒక తరుణం ఉంది. ఆ సమయం కొరకు మరి వెయిట్ చేయాలి. చెప్పండి, కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు జీవితంలో నిజంగా దావీదు చాలా బాధలు అనుభవించాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఉండగానే దావీదును ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించాడు దేవుడు. రాజు పోయిన తర్వాత రాజును అభిషేకించడం వేరే సంగతి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండగానే దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. కానీ రాజుగా అభిషేకించినా కానీ దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు కాలేకపోయాడు. అభిషేకింపబడినప్పటి నుంచి కూడా దావీదుకి ఏం కలిగాయంటే శ్రమలు కలిగాయి, బాధలు కలిగాయి, శోధనలు కలిగాయి. భార్య ద్వారా, మాంగారు ద్వారా, కొడుకు ద్వారా, శత్రువుల ద్వారా చాలా బాధలు, కష్టాలు కలిగాయి. పిల్లరా, దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఆ కష్టాల తర్వాత దేవుడు దావీదుని రాజుగా దేవుడు నిలబెట్టాడు, స్థిరపరిచాడు.
దావీదు రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నిర్ణయ కాలములో దేవుడు ఏది చెయ్యాలో అది చేస్తాడు. మనం కంగారు పడినంత మాత్రాన ఏ కార్యాలు జరగవు. దేవుని పట్ల కార్యాలు జరగాలంటే, దేవుని పట్ల కార్యాలు జరిగించాలంటే నిర్ణయ కాలం వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కాబట్టి అబ్రహాము జీవితంలో మనం చూసాము, దావీదు జీవితంలో కూడా మనము చూసాము. దావీదు దేవుని బిడ్డలు ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని బాధలు అనుభవించాడో. పేరుకు మాత్రము ఇశ్రాయేలు ప్రజలకు రాజే, కానీ సింహాసనం కూర్చోవడానికి అర్హత లేదు. సింహాసనం కూర్చోవడానికి అవకాశం రాలేదు. ఒక ప్రక్కన మాంగారు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, ఒక ప్రక్కన కుమారుడు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, దేవుని బిడ్డరా దావీదు బ్రతుకంతా కూడా అరణ్య పాలైపోయింది. కానీ దేవుడు సౌలు చనిపోయిన తర్వాత దేవుడు దావీదుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించి సింహాసనం ఎక్కడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అంతవరకు ఏమయ్యింది చెప్పండి? అంతవరకు శ్రమలు అనుభవించాడు. రైట్. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు, దేవుని బిడ్డ యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తుంటే, యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలు. యోసేపుకు ఒక పేరుంది. ఏమిటే పేరంటే కలలు గనేవాడు అనే పేరుంది. ఏ పేరండి? కలలు గనేవాడు. యోసేపు జీవితంలో పిల్లరా ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో. దేవుని బిడ్డరా యోసేపు ఎన్ని కలలు కన్నాడో, అన్ని కలలు కూడా వెంటనే నెరవేరలేదు. అన్నలకు శత్రువు ఎందుకయ్యాడు యోసేపు? కలల వలనే. ఈ కలలో యోసేపు ఏం చెప్పేవాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాయి అని చెప్తుంటే వీళ్ళ కోపం వచ్చేది. ఏమండి, కొన్ని పనులు ఉన్నాయి, నా పన లేచి నిలబడింది, మిగిలిన పనులన్నీ కూడా నా పన చుట్టూ మోకరించాయి, సాగిలు పడ్డాయి అనేటప్పటికీ వాళ్ళకి కోపం వచ్చింది. దేవుని బిడ్డరా ఆ కోపముతో యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశారు. యోసేపు మీద పగపట్టారు. యోసేపు మీద వారు లేనిపోని నిందలు వేయటానికి ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డరా కష్టాలు వెంబడి కష్టాలు. 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 17 నుంచి 19 వరకు మనం చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాడు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పినది సంగతులు నెరవేరు వరకు యెహోవా అతనిని పరిశోధించుచుండెను. హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుని బిడ్డలారా ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని బాధలు అనుభవించాడో. అన్నలు ద్వేషించారు, అన్నలు చంపడానికి ప్రయత్నం చేశారు, అన్నలు యోసేపును గోతులో పడవేశారు, ఐగుప్తులకు అమ్మివేశారు. ఐగుప్తులు తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో పోతీఫరుకి అమ్మివేశారు. పోతీఫరింట్లో యోసేపు శోధింపబడ్డాడు. యోసేపు శోధింపబడిన తర్వాత చెరసాల్లో బంధింపబడిన తర్వాత మళ్ళీ దేవుడు యోసేపును ఫరో దగ్గర తీసుకొచ్చాడు. ఫరో తర్వాత ఫరో రాజుగా అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఫరో ఎక్కిన రథం ఎక్కించాడు. ఫరో ప్రక్కన కూర్చుని రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అంతమట్టుకే కాదు దేవుని బిడ్డరా, యోసేపు ప్రపంచానికి అన్నదాతగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దినాల్లో ఎన్ని సంవత్సరాల కరువు వచ్చింది? 7 సంవత్సరాల కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువులో ఆహారం ఎక్కడ దొరికింది? ఐగుప్తు దేశంలో దొరికింది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చేవారు? యోసేపు దగ్గరికి వచ్చేవారు. యోసేపు దగ్గరికి వచ్చి ఆహారము కొనుక్కున్నారు. అలాగే యోసేపు అన్నలో కూడా వచ్చి యోసేపు దగ్గర సాగిలపడి యోసేపు దగ్గర ఆహారము ధాన్యాన్ని వారు కొనుక్కున్నారు. దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. యోసేపు సంఖ్యల చేత
కాళ్ళు నొప్పించబడ్డారు, ఇనుము అతని ప్రాణాన్ని బాధపెట్టింది. అతడు చెప్పిన సంగతులన్నీ నెరవేరే వరకు కూడా దేవుడు అతనిని పరిశోధిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాము. దేవుని బిడ్డలారా, ఇన్ని కష్టాలు పడిన యోసేపు దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? యోసేపుని హెచ్చించాడు. చప్పలు కొడతారా? హల్లెలూయా. ఎందుకు ఆ శ్రమను పడ్డాడు అంటే ఆ 17వ వచనంలో మనం చూసాము, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఎందుకు పంపాడు? 16వ వచనం చూడండి. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. అంటే ఎందుకు పంపించాడు అంటే కరువు కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పోషించడానికి దేవుడు యోసేపుని ఐగుప్తు దేశము పంపించాడు. ఐగుప్తు దేశంలో రాజుగా అయ్యే వరకు కూడా దాదాపు ఇంచుమించు 40 సంవత్సరాలు బాధలు కష్టాలు అనుభవించాడు. ఎవరు? యోసేపు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు ప్రతి వ్యక్తిని హెచ్చించినట్లు, తగిన సమయమందు హెచ్చించినట్లు అని మనం చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు హెచ్చిస్తాడు, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు దీవిస్తాడు. కానీ మనం హెచ్చింపబడాలంటే మనం చేయవలసిన రెండో పని ఏంటి తెలుసా? ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలంటే ఏమండి, దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, తీయొద్దులండి. ఆయన ఎవరిని హెచ్చించునో ఆయన హెచ్చింపబడ్డాడు, ఆయన ఎవరు తగ్గించునో ఆయన తగ్గించబడ్డాడు, ఆయన ఎవరికి మహాదశ కలుగు చేస్తునో వానికి మహాదశ కలిగెను అని మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. కానీ పిల్లరా, హెచ్చించడానికి దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు, తగ్గించడానికి సమయం లేదు. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టే దేవుడు నిన్ను తగ్గిస్తాడు, నీ క్రియలు బట్టే దేవుడిని తగ్గిస్తాడు. కూడా మాట మనం చెప్పుకుంటే మంచి అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా, చెడ్డ అనిపించుకోవడానికి ఒక్క సెకండ్, నిమిషం కూడా కాదు, సెకండ్. మంచి అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు. పలానా వ్యక్తి మంచోడు 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 అనిపించుకోవడానికి దాదాపు అతని జీవితం అంతా ప్రయాసపడాలి. జీవితం అంతా ప్రయాసపడి మంచోడు అని టైటిల్ సంపాదించుకునేటప్పటికి ఏదో చిన్న తప్పు చేస్తాడు, చేసిందంతా ఏమైపోద్ది? బూడిద పాలైపోద్ది. ఈరోజు దేవుని బిడ్డరా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమయంలో మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలట? దేవుని చేతి కింద. ఎవరి చేతి కింద? దేవుని చేతి కింద మనము దీన మనస్కులే ఉండాలి. దేవుని చెయ్యి ఎందుకు? కాపుదల కొరకు, ఆదరణ కొరకు, దీవెన కొరకు, ఆశీర్వాదము కొరకు. దేవుని చెయ్యి ఏది సాదృశ్యంగా ఉందంటే దేవునికి సాదృశ్యంగా ఉంది, ఆదరణకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఈ ప్రేమ కలిగిన వారిమై మనం ఏం చేయాలి? ఆయన చేతి కింద ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే దీన మనసు కలిగి ఆయన చేతి కింద ఉంటారో వారందరిని కూడా దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. కనుక మనలో ఏముండాలి? దీన మనసు. మనలో ఏముండాలండి? దీన మనసు. దీన మనసు కలిగి మనం జీవించినప్పుడు, దీన మనసు కలిగి మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితాలను దేవుని యొక్క కృప చేత ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో విధేయత అనేది ఉండాలి. సామెతలో ఒక చక్కని మాట ఉంది, ఏంటో తెలుసా? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. మన జీవితంలో గర్వం అనేది ఉంటే మనం హెచ్చింపబడలేము. అహంకారం అనేది ఉంటే మనం హెచ్చింపబడలేము. చూడండి, ఏ విషయంలో మనం గర్వపడతాం? మనం చెప్పండి, ఏ విషయంలో గర్వపడతాం? అందాన్ని చూసి గర్వపడేవాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. కులాన్ని బట్టి గర్వపడేవాళ్ళు ఉన్నారు, బలాన్ని బట్టి గర్వపడేవాళ్ళు ఉన్నారు, వెనకాల కులాన్ని బట్టి, వెనకాల మరి మందను బట్టి గర్వపడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, బలము తరిగిపోద్దేమో, ధనము తరిగిపోద్దేమో, కానీ ఎవరు కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు.
కానీ నీవు దేవుని మీద ఆనుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని స్థితిలో నువ్వు తగ్గించుకున్నట్లయితే, తగిన సమయమందు దావీదుని హెచ్చించినట్లుగా, తగిన సమయమందు శారాకు కుమారునిచ్చినట్లుగా, తగిన సమయమందు యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి రాజు చేసినట్లుగా, తగిన సమయంలో దేవుడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను దేవా హెచ్చించు నాయనా. దేవా, నీ చేతి కిందనే ఉంటాను ప్రభువా, నీ చేతిలో నేను ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం కొన్ని నిమిషాలు ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు.